మరో బ్రేకింగ్ చూస్తున్నాం. వివేక హత్య విషయంలో వైఎస్ కుటుంబం మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఎన్నికల ప్రచారంలో ఇదే కీలక అంశంగా మారిపోయింది. వివేకాను హత్య చేసిన హంతకుడిని జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నారని ఆరోపించారు సునీత. వివేకాను హత్య చేసిన వారే మళ్లీ వైసీపీ తరపున ఎంపీగా నిలబడ్డారని, వైఎస్ బతుకుంటే ఇది చూసి సహించేవారా అంటూ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత సైతం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. షర్మిల, సునీత ఆరోపణలకు ఎంపీ అవినాష్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రెడ్డి గారు అధికారం ఇస్తే అధికారాన్ని వాడుకొని హంతకుల్ని కాపాడుతున్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టే ఈ రోజు అవినాష్ రెడ్డి అనేవాడు దోషైనా కూడా ఈ రోజు వరకు కూడా శిక్ష పడకుండా తిరుగుతున్నారు. కనీసం ఒక్క రోజు కూడా జైల్లో గడపలేదు. 5 సంవత్సరాలు అయిపోయింది చనిపోయి. హత్య చనిపోలేదు, చంపారు. చనిపోలేదు, చంపారు. 5 సంవత్సరాలు అయింది చంపేసి. ఈ రోజు వరకు కూడా ఒక్క రోజు కూడా జైల్లో గడపలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి అధికారాన్ని అడ్డు వేశాడు. కాబట్టి అధికారంతో బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకున్న వాడు జగన్మోహన్ రెడ్డి గారు. బీజేపీ పార్టీకి బానిసగా మారిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ బీజేపీతో ఉన్న ఆ పొత్తు కోసమే ఈరోజు అవినాష్, పొత్తు వల్లనే ఈరోజు అవినాష్ అనేవాడు ఇంకా యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు. మరి ఇలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం లేదా? 5 సంవత్సరాలు అయింది. అసలు శిక్ష పడకపోగా ఇదంతా ఒకెత్తైతే ఈరోజు మళ్ళీ అదే హంతకునికి, అదే హత్య చేసిన వాళ్లకు, వివేక మరణానికి, చావుకు కారణమైన వాళ్లకు మళ్ళీ వాళ్ళకే ఎంపీ టికెట్ ఇచ్చారంటే ఇక ఏం చెప్పాలి? ఇది అధికార అహంకారం కాకపోతే మరి ఏమిటి అని అడుగుతున్నాం. ఒకవైపేమో వాళ్ళని కాపాడుకుంటూ వస్తున్నారు, ఇంకోవైపేమో మళ్ళీ వాళ్ళకే అధికారం కట్టబెట్టడానికి మళ్ళీ వాళ్ళకే టికెట్ ఇచ్చారు అంటే ఇక ఎప్పటికీ హంతకులే పరిపాలన చేయాలా? హంతకులే పాలకులుగా ఉండాలా? ఏం చెప్పదలుచుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? మన షర్మిలమ్మను ఎంపీగా నిలబెట్టాలని మన వైఎస్ వివేకానందరెడ్డి గారు చాలా తాపత్రయపడ్డాడు. ఆ పనిలోనే ఆ తాపత్రయం పడుతున్నప్పుడే అదే కారణంగా ఆయనను క్రూరంగా, అతి దారుణంగా హత్య చేశారు. ఇప్పుడు ఆ హత్య చేయించిన వాళ్ళే మళ్ళీ ఎంపీగా నిల్చొనున్నారు. ఒకవేళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఇది సహించేవాడా? ఆయన తమ్ముణ్ణి అంత క్రూరంగా రాజకీయాల కోసం చంపితే చూసి గమ్మునుండేవాడా? ఆయన కూతుర్ని ఇంత కష్టపెడుతుంటే చూసి సహించేవాడా? దీనికి సమాధానం మీరే చెప్పాలి. వినడానికి ఎంత భయంకరంగా ఉంటుందంటే అంత భయంకరంగా ఉంటుంది. కానీ వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. ఆ మాట వాడే వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. ఎందుకంటే పరిస్థితి ఎలా ఉంటుందంటే మొహానికి మసి పూస్తారు, లేకుంటే మీద బుడిద వేస్తారు. నువ్వు కడుక్కో అంటారు, నువ్వు తుడుచుకో అంటారు. నువ్వు తుడుచుకుంటూ పోతే తిడుతూనే ఉంటారు. మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. మాట్లాడే వాళ్ళ విజ్ఞతకే నేను వదిలేస్తా ఉన్నా. ఎక్కువ దీని గురించి డిస్కషన్ కూడా అవసరం లేదు. మాట్లాడే వాళ్ళు ఎంత కావాలంటే అంత మాట్లాడుకోండి, నాకు ఏ అభ్యంతరం లేదు. కానీ మనిషి అన్నాక కొంచెము విజ్ఞత, విచక్షణ అనేది కొంచెమైనా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా. మనిషి అన్నాక, మనిషి పుట్టుకే అయితే గనా తప్పకుండా కొంచెమైనా విజ్ఞత, విచక్షణ ఉండాలా, కొంచెమైనా ఇంకిత జ్ఞానం ఉండాలా. ఏదేమైనా మీ విజ్ఞతకే నేను వదిలేస్తా ఉన్నా అని చెప్పి తెలియజేస్తూ, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, ప్రజెంట్ చూసుకుంటే ఇటు కడపలో రాజకీయం అంతా కూడా వైఎస్ వివేక హత్య చుట్టూనే తిరుగుతోంది. ప్రస్తుతం అక్కడ పాలిటిక్స్ ఏ విధంగా ఉన్నాయి మధు? ప్రసన్న, 2 రోజుల క్రితము వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ ద్వారా కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. అయితే కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన తర్వాత వైఎస్ షర్మిలతో పాటు వైఎస్ సునీత కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అయితే గత 5 సంవత్సరాల కిందట వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేయించిన వ్యక్తులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఈసారి కూడా కడప పార్లమెంటరీ సీటు ఇచ్చారని ప్రజల్లోకి పదే తీసుకెళ్తున్నారు. అయితే ఈ పదే తీసుకెళ్లడంతో ఈ రోజు బద్వేల్ నియోజకవర్గంలో వైఎస్ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా. అయితే ఆ పార్టీ అక్కడ ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు ఘాటుగానే వైఎస్ సునీత కావచ్చు, వైఎస్ షర్మిల కావచ్చు, వాళ్ళ మాటలకి ఘాటుగానే స్పందించారని చెప్పుకోవచ్చు.
ఎవరైతే నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నానో, నా మీద తప్పుడు ప్రచారం చేస్తూ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పకనే చెప్పారు అవినాష్ రెడ్డి గారని చెప్పుకోవచ్చు ప్రసన్న. మధు, చూసుకుంటే ప్రెసెంట్ వైఎస్ వివేక హత్య చుట్టూనే రాజకీయం నడుస్తోంది. అటు ప్రచారంలో కూడా ఇటు సునీత కానివచ్చు, అలాగే షర్మిల కానివచ్చు, ఇద్దరు కూడా అవినాష్ రెడ్డిపై అయితే కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు, అలాగే జగన్ మీద కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. సో దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అలాగే దీనిపై అవినాష్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు కదా. అయితే ప్రసన్న, గత 5 సంవత్సరాల క్రితం 2019లో వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అవినాష్ రెడ్డి కావచ్చు సిబిఐ ఎంక్వైరీ చేయించాలని చెప్పి పదే పట్టుబట్టి, ఆ తర్వాత అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ విధంగా డిమాండ్ చేశారు. అయితే అది 2019 ఎండింగ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత మాకు సిబిఐ ఎంక్వైరీ వద్దు, అలానే సిట్టు బృందం తెలిసిన సమాచారం మేరకే కేసు నమోదు చేయండి అన్నిట్లు చెప్పుకొచ్చారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు 5 సంవత్సరాలు పూర్తి అవుతున్నప్పటికీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎటువంటి పురోగతి లేదంటూ వైఎస్ సునీత గారు హైకోర్టు కావచ్చు, సుప్రీం కోర్టు కావచ్చు వెళ్ళి నాకు న్యాయం చేయండి అనే విధంగా గడప గడప తిరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఆ వివేకానందరెడ్డి హత్య చేయించింది అవినాష్ రెడ్డి అని సిబిఐ దర్యాప్తులో తేలిందని వైఎస్ సునీత కావచ్చు, షర్మిల కావచ్చు ఆరోపిస్తున్నారు. ఆ ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి కూడా సిబిఐ వారు అదే అవినాష్ రెడ్డిపై కూడా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నప్పటికీ ఈ విధంగా ప్రచారం జరుగుతుందని చెప్పుకోవచ్చు ప్రసన్న. మధు, అలాగే కడపలో చూసుకుంటే వైఎస్ వివేకాకి మంచి పట్టున్న నేత ఒకప్పుడు. సో ఇలాంటి టైంలో ఇటు షర్మిల కానివచ్చు, సునీత కానివచ్చు, ఇదే అంశాన్ని పరిగణలోకి తీసుకొని ప్రజల్లోకి వెళ్ళి మరి వాళ్ళు క్యాంపెయినింగ్ చేస్తున్నారు. సో మున్ముందు ప్రజల నుంచి దీనికి సంబంధించి ఎలాంటి స్పందన వస్తుందనుకోవచ్చు మధు? అయితే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా వైఎస్ షర్మిల గారికి కడప పార్లమెంటరీ నియోజకవర్గంలో సీటు కేటాయించాలని జగన్మోహన్ రెడ్డితో కావచ్చు, అలాగే భారతీ రెడ్డితో కావచ్చు, అలాగే వైఎస్ కుటుంబ సభ్యులతో కావచ్చు వివేకానంద రెడ్డి గారు గట్టిగానే చర్చ జరిపినట్లు తెలుస్తుంది. అయితే ఈ చర్చకు అనుగుణంగానే హత్య జరిగిందనే అనుమానిస్తున్నారు వైఎస్ షర్మిల గారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 2 కుటుంబాల మధ్య పొత్తు కుదరడం లేదు. అయితే ఈ 2024 ఎన్నికల్లో వైఎస్ కుటుంబం నుంచి ఇరువురు పోటీ ఉండడంతో కడప జిల్లాలో ఎన్నికల వాడి వేడిగానే జరుగుతుందని చెప్పుకోవచ్చు ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ మధు.